నా పిచ్చి కానీ. సరే, దీన్ని భద్రంగా బీరువాలో ఉంచు. రాధా, తను మన బిడ్డేనండి. నేను చూస్తున్నది కళా నిజమా? నిజమే నాన్న, కలలాంటి నిజం. నేనే. అమ్మా అర్చన, నువ్వు మీ కూతురేనండి. కాఫీ రుచిని పట్టే పోల్చుకున్నారు. బిడ్డ కళ్ళ ముందే ఉంటే నువ్వా అని అడుగుతారేంటి? ఏంటమ్మా, ఏంటిదంతా? ఇదే సస్పెన్స్. ఇంటికి రాగానే మీకు శుభవార్త రెడీగా ఉంటుందని చెప్పానా? ఇదే అయ్యగారు. తల్లి, మార్చిన ఇవాళ ఎంత మంచి రోజమ్మా. నిన్ను మళ్ళీ చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఈ ఆనందాన్ని మీ కళ్ళల్లో చూడాలని ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెట్టానండి. అమ్మా, గాడ్ ఈస్ గ్రేట్. గాడ్ ఈస్ రియలీ గ్రేట్ అమ్మా. అవును నాన్న, ఆ దేవుడి దయ వల్లే నేను బతికి బయటపడ్డాను. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అంటారు, కానీ అన్నిటికీ మించిన అద్భుతం నా కళ్ళ ముందే జరగడం. రాధా, నీ పూజలు ఫలించే. ఈనాటికి మన బిడ్డ మళ్ళీ దొరికింది. చాలు రాధా, మనకిది చాలు. మార్చన, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దామా? నా చిట్టి తల్లి. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు చివరికి నా కర్మ ఇలా కాలింది. ఆవిడి గారికి పకోడీలు తినాలనిపించిందంట. ఉల్లిపాయలు కొయ్యమని ఆర్డర్ వేసింది. ఆర్డర్. ఛీ! అమ్మగారు, ఏమైంది? చూస్తూ కూడా అడుగుతావేంటే? కళ్ళు మండుతున్నాయి. అమ్మగారు, అలవాట్లేంది మీకెందుకు? ఇలా నాకు ఇవ్వండి, నేను తరిగి పెడతాను. వద్దొద్దొద్దు, ఈ పని నేనే చేసి చావాలట. నీ చేత చేయించానని తెలిస్తే అది నా ప్రాణం తీస్తుందే. అసలు దాన్ని కాదు, కోస్తుంటే కళ్ళ వెంబడి నీళ్ళొచ్చే ఈ ఉల్లిపాయలు ఎవరు కనిపెట్టాడో కానీ వాడి పీకను కోసేయాలి. అమ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. ఎలాగుండేవారు, ఎలా అయిపోయారు? కర్మ కర్మే. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నట్టు మహారాణిలాగా బతికిన నేను చివరికి దాని చేతిలో కీలు బొమ్మలాగా అయిపోయాను. అమ్మగారు, ఫోన్ అండి. ఈ టైంలో ఎవరే? హలో సౌందర్య, మమ్మీ. ఏమైందమ్మా? నీ గొంతు అలా ఉందేంటి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? ఇంటిల్లి పాదికి పకోడీలు తినడానికి
ఇన్ని ఉల్లిపాయలు తరుగుతున్నాను. అదేంటే నువ్వు తరగడమేంటి? మంగేం చేస్తుంది? ఏం చేస్తోందా? టీవీలో వంట వరపు ప్రోగ్రాం చూస్తున్నట్టు నాకేసి ఇంతింత గుడ్లేసుకొని చూస్తోంది. అదేంటే ఏంటంటే ఏం చెప్పించావని మమ్మీ? అన్నీ నేనే చేయాలంట, నా చేతులతోనే చెయ్యాలంట. ఇవన్నీ చేయలేక చేస్తున్నాను. అయ్యో ఏమైందమ్మా? ఏం చెప్పమంటావు మమ్మీ? ఉల్లిపాయలు తరిగి తరిగి చివరికి ఇదే కత్తితో నా పీకని కోసేసుకుంటాను. అర్థమైందే. నువ్వు భయపడుతున్న కొద్దీ అది ఇంకా ఇంకా రెచ్చిపోతుందన్నమాట. ఆ, నా ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది. ఇక భయపడికి ఏం చేయమంటావు? పెద్దమ్మగారు, చిన్నమ్మగారిని చూస్తే జాలేస్తోంది. ఆ అర్చన కావాలని అడ్డమైన పనులు చెప్పి సాధించుకు తింటోంది. కళ్ళారా చూస్తూ కూడా నేను ఏమి చేయలేకపోతున్నాను. మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి అమ్మా. చెప్తానే. అందరి దృష్టిలో ఆకాశమంత ఎత్తుకెదిగిన ఆ అర్చన పరువు పాతాళంలోకి పడిపోయేంత గొప్ప ప్లాన్ చెప్తాను. ఎప్పుడు? నేను చచ్చాక? సౌందర్య, నీ మమ్మీ కంఠంలో ప్రాణం ఉండగా ఆ, నువ్వుండగానే ఇవాళ అది నా చేత ఉల్లిపాయలు కోస్తోంది. రేపేకంగా నా చేత్తోనే నా పీకడి కత్తిరించుకునేలా చేస్తుంది. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీలో ఉండే ధైర్యం, పౌరుషం అవన్నీ ఏమైపోయినాయి? ఆ, ఉల్లిపాయలతో కలిసి ముక్కలైపోయాయి. చాలా. మమ్మీ, అది హంటర్ తీసుకుని ఎడా పెడా వాయించినట్టు చీటికి మాటికి అది నన్ను పోకిరి 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 అని బెదిరిస్తుంటే ఏం చేసి చావమంటావు? అక్కడికి పెద్ద పుడింగిలాగా మొన్న నెక్లెస్ ని కొట్టేసి ఆ నేరాన్ని దాని మీదకి నెట్టేద్దామనుకుంటే చివరికి ఆ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. శని, ఏళ్ళనాటి శని అంటారే, అది నడుస్తోంది మమ్మీ నా జాతకంలో. జాతకాలు లేవు, చింతకాయలు లేవు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. దగ్గర్లో ఎవరూ లేరు కదా? మంగొక్కతే ఉంది. సరే, మంగా నువ్వు కలిసే ఈ ప్లాన్ని అమలు చేయాలి. ఇది కానీ సక్సెస్ఫుల్గా చేస్తే ఇక అర్చన పని అవుట్. నిజంగానా? చదరంగం ఆటలో చెక్ పెట్టడం అంటారే, అంత పవర్ఫుల్ ప్లాన్. జాగ్రత్తగా విను. సూపర్ మమ్మీ, సూపర్. ఇండియా ప్రయోగించిన అగ్ని 5 మిసైల్ కన్నా అద్భుతమైన ప్లాన్ ఇది. ఇంకెందుకు ఆలస్యం? అగ్ని 5 మిజైల్ ని రేపే ప్రయోగించు. ఎస్, ప్రయోగిస్తాను మమ్మీ. ఈ దెబ్బతో అర్చన బ్రతుకు స్మాష్. తినమ్మా. ఇదిగో. ఆ. ఆ. ఇదిగో, చిన్న ముద్దే. తినమ్మా. అబ్బా ఇంక చాలమ్మా. అయ్యో, నా బంగారు తల్లి కదూ, ఈ కొంచెం తినేయమ్మా. కొంచెం ఏంటి, పూర్తిగా తినాలి. తినే. రాదా, కాస్త అన్నం ఉండించు.
ఏంటి మీరు కూడా? ఇవాళ బేవి చెప్పినట్టు నువ్వు వినాలి. ఇదిగో ఇంకో ముద్ద. ఆ, ఆ. నాన్న ఇంక చాలు. చెప్పిన మాట వినాలని చెప్పాను కదా, చూడు ఎలా చిక్కిపోయావు. నేను చిక్కిపోయానా? ఆ, దుక్కలాగా ఆ, ఉన్నాను. అయ్యో అవే మాటలమ్మా, ఎవరైనా వింటే దిష్టి తగులుతుంది. ఆడపిల్ల ఎప్పుడు బొద్దుగా ఉంటేనే అందం ఆనందం. అది కరెక్ట్ అన్నమాట. తినేయాలి తినమ్మా. ఓ, నువ్వు ఎప్పుడు మీ అమ్మ పార్టీయే. తినమ్మా. ఆ, అది అబ్బా ఇద్దరే చాలు అంటే వినరు కదా. అమ్మ అర్చన, ఈ ఆనందంతో నా గుండె బద్దలైపోయేలా ఉంది. అయినా చాలు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవటం ఎందుకో తెలుసా, కమ్మటి కలలాంటి ఈ నిజం అబద్ధమైపోతుందేమో అన్న భయంతో. నాన్న అవును తల్లి, ఆడదాన్ని కాబట్టి నేను పైకి ఏడ్చాను. కానీ మీ నాన్నగారు బిడ్డ దూరం అయిపోయిందన్న బాధతో లోపలే కుమిలిపోయేవారు. రాత్రులు నిద్రలో అర్చనాని కలవరించేవారు. ఏది ఏమైనా ఆ దేవుడు నా మొరను ఆలకించాడు. నిన్ను క్షేమంగా తిరిగొచ్చేలా చేశాడు. కూర్చోమ్మా. అర్చన, ఈ శుభ సమయంలో నేను ఒక మాట అడుగుతాను, కాదనవు కదా? ఏం నాన్న? తల్లిదండ్రులు బతికేది పిల్లల సంతోషం కోసం. ఆ సంతోషాన్ని వాళ్ళ కళ్ళల్లో చూసి వీళ్ళు కడుపు నింపుకుంటారు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ మాకు దొరికావు. అందుకని అదే అందుకని చెప్పండి నాన్న. ఏం లేదమ్మా. మీ నాన్నగారి మనసులో ఏముందో నేను చెప్తానమ్మా. నువ్వు అల్లుడు గారు లల్లి ఇక్కడికే వచ్చి ఉంటే బాగుంటుందని మీ నాన్నగారు ఆశ, నా ఆశ కూడాను. ఏమంటావమ్మా? మీకు చెప్పాల్సినంత పెద్దదాన్ని కాదు. ఏ ఆడదైనా బ్రతకాల్సింది తన భర్త అడుగుజాడల్లోనే. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ భర్తకి అనుగుణంగానే జీవితం కొనసాగించాలి. మీ అల్లుడు గారికి ఆత్మాభిమానం ఎక్కువ. కష్టపడి సంపాదించాలి, తన కాళ్ల మీద తాను నిలబడాలి అనే స్వభావం కలవారు. ఆయన అలా ఉండడమే నాకు కూడా ఇష్టం. నాన్న, మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. మీ మనసును నొప్పిస్తే నన్ను క్షమించండి. చిచి, అలాంటిదేమి లేదమ్మా. నీలాంటి కూతురికి తండ్రినని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానమ్మా. విన్నావా అర్చనమ్మా? అది మా అయ్యగారంటే. తెలుసు శివ, నాన్నగారికి నేనంటే ఎంత అభిమానమో తెలుసు. అమ్మకి నేనంటే ఎంత ప్రాణమో కూడా తెలుసు. కానీ ఎక్కడుండాల్సిన వాళ్ళం అక్కడుంటేనే పద్ధతి, మర్యాద. చూసారండి మీ కూతురు ఎంతగా ఎదిగిపోయిందో. మరి ఎవరు కూతురు? కోటి, ఈ కోటేశ్వరరావు కూతురు. గొప్పేలండి. గొప్పేనోయ్. అర్చన్ లాంటి కూతురు ఈ ఊళ్ళో ఎవరికుందో చూపించు. ఆహా. అమ్మా, నువ్వు అలా చూడకమ్మా. నువ్వు అలా చూస్తే మీ నాన్న నోరు షటప్ అయిపోతుంది. సరే నాన్న, నేనొచ్చి చాలాసేపు అయింది. అత్తయ్య వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమ్మా, వెళ్ళక తప్పదా? అమ్మా, మా ఇల్లు ఎంత దూరం అని నన్ను చూడాలనిపిస్తే ఒక్క ఫోన్ చేయండి, రెక్కలు కట్టుకుని పాలిపోతాను. విన్నావా రాధా? మా ఇల్లట. మరి ఇది ఎవరి ఇల్లు? నాన్న, తప్పే ఉందండి. పెళ్ళైన ఆడదానికి తన ఇల్లు అంటే అత్తవారిల్లే. ఆ సంగతి నా బిడ్డకి ఇప్పుడు కాదు, ఎప్పుడో అర్థమైంది. అందుకే అక్కడ అందరికీ తల్లో నాలుక అయింది. ఆ ఇంట్లో దీపం పెట్టే దేవత అనిపించుకుంది. సరే అమ్మా, ఇక నేను బయలుదేరతాను. జాగ్రత్త అమ్మా. నాన్న,
క్షేమంగా వెళ్ళిరా అమ్మా. ఉమ్, ఆ ఇంట్లో నీకు ఏ సమస్య వచ్చినా కన్నవాళ్ళం మేమున్నామని మాత్రం మర్చిపోద్దమ్మా. అలాగే నాన్న, వస్తాను. శివ, అమ్మాయిని జాగ్రత్తగా కారులో ఇంటి దగ్గర దింపేసి అలాగే అమ్మా. అమ్మా, నేను ఆటోలోనే వచ్చాను, ఆటోలోనే వెళ్తాను. సరే, నీ ఇష్టం. కానీ చెప్పింది గుర్తుందిగా, రోజుకి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయాలి. అలాగే, వస్తాను నాన్న. మంచిదమ్మా. వస్తానమ్మా. ఉమ్. వస్తాను శివ. మంచిదమ్మా. అది ఈ బత్తాకాయల ఎలక్కాయల ఇంత గట్టిగా ఉన్నాయి. అయినా మాత్రం నేను వదులుతానా? గ్లాస్ నిండాల్సిందే, జ్యూస్ పిండాల్సిందే. అమ్మా, ఒకటైంది. అది కలుపు. ఏంటి నవ్వు? ఎందుకా మీ హడావిడి చూసి? కలుపు. లేకపోతే ఏంటండి, అమ్ముంది వదినుంది, ఈ పనులన్నీ వాళ్ళు చేస్తామంటే వీళ్ళేదో నేనే చేస్తానని బడాయిలిపోయారుగా. అయిందా? మీకు తిక్క బాగా కుదిరిందా? కలుపు. లేకపోతే ఏంటి బాబు, నీకెందుకీ అవస్థ? కల్పని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా అన్నయ్య. ఉన్నారమ్మా, కాదని లేదు. కానీ కట్టుకున్నవాణ్ణి, కాబోయే తండ్రిని, నాకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది కదా. మరింకే, నేను పిల్లాన్ని కంటాను, మీరు నొప్పులు పడండి. ఓఎస్, దాందే ఉంది. డెఫినెట్గా నొప్పులు పడతాను, నాకేం భయమా? కావాలంటే అమ్మ అబ్బా కుయ్యో మొర్రో అంటూ హాస్పిటల్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా కేకలు పెడతాను. పురిటి కేకలు. ఛీ, సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకమ్మా? అత్తయ్య, మీరైనా చెప్పండి. కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటి అందమైన జ్ఞాపకాలు గుప్పుడైనా ఉండాలి కదా. చెల్లెమ్మా, నువ్వే చెప్పు. పుట్టబోయే బిడ్డ దప్పబండులాగా ఉండాలంటే రోజు ఇలాగ జ్యూసులు తాగించాలా వద్దా? అది మాత్రమే సరిపోదు. అవును బ్రదర్, పుట్టబోయే బిడ్డ దబ్బ పండులాగా మిసమిసలాడిపోతూ ఉండాలంటే రోజు ఇలా జ్యూసులు తాగిస్తే సరిపోదు. మరి ఇంకేం చేయాలి? మీకు పుట్టబోయే జూనియర్ మంచి కలర్తో కలర్ఫుల్ గా మెరిసిపోవాలి అంటే రోజు ఇది వాడాలి. ఏంటది? ఏదో మందులా ఉందే. మందు కాదు బ్రదర్, దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. నీ కలుపు కోసం కాశ్మీర్ నుంచి తెప్పించాను. దీన్ని విషం అంటారు. కాశ్మీరీ విషం.